హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్, ఏమి రుచి. నేను మీ హరీష్. అలాగే చూస్తూనే ఒక బ్రాండ్ న్యూ వీక్లోకి ఎంటర్ అయిపోయాం. ఈ వారం అంతా కూడా ఒక డిఫరెంట్ కంట్రీ గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఆ కంట్రీలోని డిఫరెంట్ రెసిపీస్ గురించి, వాళ్ళ డిషెస్ గురించి, ఆ కల్చర్ గురించి మనం తెలుసుకోబోతున్నాము. ఆ క్రమంలోనే ఏ కంట్రీ గురించి తెలుసుకుందామా అంటున్న టైంలో మనకు గుర్తొచ్చింది, మా టీంకి గుర్తొచ్చింది కెనడా గురించి. ఎంతోమంది వలసదారుల్ని, వలసకారుల్ని, ముఖ్యంగా మన భారతీయుల్ని కూడా హక్కున చేర్చుకొని ఉపాధి కల్పిస్తోంది. ఎంతోమంది అక్కడ స్థిరపడుతున్నారు, అక్కడ పిఆర్లు పొంది అక్కడే కూడా ఉంటూ ఉన్నారు. తద్వారా మనకు కూడా ఆ కల్చర్, దాని తాలూకు ఆ క్విజీన్స్ అన్నీ కూడా అలవాటు అవుతూ ఉన్నాయి. వాళ్ళు అక్కడికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చి ఇక్కడ చేయడమో, లేకపోతే అక్కడివి వాళ్ళు చేసుకున్న వాటిని వాళ్ళ ఇంట్లో వాళ్ళతో షేర్ చేసుకోవడం, ఇట్లాంటి డిఫరెంట్ పరిస్థితులతో మనమంతా కూడా అడాప్ట్ చేసుకుంటూ ఉన్నాం. ఎనీవే, ఈ వారం అంతా కూడా దాని గురించే తెలుసుకుందాము, ఆ కుజిన్స్లో ఎక్స్ప్లోర్ చేస్తూ ఉందాము. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు గ్లోబల్ కుజిన్. వావ్, ఏమి రుచి. కెనడియన్ వీక్. కెనడియన్ వీక్లో మనం ఈరోజు తెలుసుకోబోతున్న ఒక రెసిపీ ఏంటంటే చాలా ప్రత్యేకమైన రెసిపీ ఇది. కెనడియన్కి సంబంధించి కెనడియన్ నేషనల్ ఫుడ్ కింద దీన్ని తీసుకుంటూ ఉంటారు. సో ఎనీవే, మనం చేసుకోబోతున్న ఆ డిష్ పేరు ఏంటంటే వెజిటబుల్ పోటింగ్ విత్ మష్రూమ్ కర్రీ. ఈ వెజిటబుల్ పోటింగ్ విత్ మష్రూమ్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, వైట్ వైన్ కొద్దిగా వాడుతున్నాము, అలాగే మష్రూమ్స్ కొద్దిగా వాడుతున్నాము, కొద్దిగా మోజరెల్లా చీజ్ వాడుతున్నాము, అలాగే ఆనియన్ వాడుతున్నాము, గార్లిక్ కావాలి, పెప్పర్కార్న్స్ అంటే మిరియాలు కొన్ని వాడుతున్నాము, కొద్దిగా ఫ్లోర్ వాడుతున్నాము, మొత్తం వాడడం కానీ కొద్దిగా వాడతాము. అలాగే ఇక్కడ చూసినట్లయితే బంగాళాదుంప కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. సో ఫ్రైస్ బంగాళాదుంపకు సంబంధించి విపరీతంగా కెనడాలో వాడుతూ ఉంటారనమాట. దేంట్లోకైనా సరే వాళ్ళ స్టేపుల్ ఫుడ్ అది అయిపోతుంది. బంగాళాదుంపకు సంబంధించి రకరకాలుగా చేసుకొని తింటూనే ఉంటారనమాట. అదొకటి. అలాగే గార్నిషింగ్ కోసం మనం చూసినట్లయితే పెప్పర్ అండ్ సాల్ట్ ఎలాగూ వాడతాం. మొదటిగా స్టవ్ వెలిగించేసుకొని ఫ్రైస్ కావాలి మనకి. ఆయిల్ వేడి చేసుకొని, వేడైన తర్వాత ఫ్రైస్ చేసి పక్కన పెట్టేసుకున్నట్లయితే తర్వాత కర్రీ తయారు చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఫ్రైస్ సపరేట్గా తయారు చేసుకుంటాం. ఫ్రైస్ని పక్కన పెట్టుకొని తర్వాత ఈ కర్రీ అంతా కూడా రెడీ చేసుకుంటాము. ఆ కర్రీ రెడీ చేసుకున్న తర్వాత ఎక్సెప్ట్ మోజరెల్లా చీజ్ అనమాట. ఈ మోజరెల్లా చీజ్ని పక్కన పెట్టుకొని మొత్తం కర్రీ రెడీ చేసుకున్న తర్వాత ఆ కర్రీని ప్లేటింగ్ చేసుకొని, ఆ ప్లేటింగ్ పైన మోజరెల్లా చీజ్ వేసి దానిపై నుంచి ఫ్రైస్ని పెడతాం అనమాట. ఒక రకంగా చెప్పాలంటే పై తయారు చేసుకునే స్టైల్ ఉంటుంది కదా, అదే స్టైల్లో ఉంటుంది. సో 3 స్టేజెస్ అనమాట. ఒకటి ఫ్రైస్ సపరేట్గా చేసుకోవడం, కర్రీ తయారు చేసుకోవడం, తర్వాత ప్లేటింగ్ చేసుకోవడం. ఇదంతా కూడా 3 స్టెప్ ప్రాసెస్లో జరుగుతుంది. చాలా ఈజీగా అయిపోతుంది కాబట్టి ఫాలో అవుతుందండి. ఆయిల్ వేడైపోయింది, జస్ట్ చెక్ చేస్తున్నా. యా, కానీ బాగా ఎక్కువగా తింటారండి ఈ పొటాటోస్ని మాత్రం. అసలు కెనడియన్స్ ప్రతి డిష్లో స్టేపుల్ ఫుడ్ లాగా వాడుతూ ఉంటారు. దేనికైనా సరే బంగాళదుంప. మన ఇండియాలో చాలా తక్కువ వాడతాము అంత విరివిగా చూసినట్లయితే. మోర్ ఆర్ లెస్ మన దగ్గర ఎక్కువ వాడేది నేను చూసినంత వరకు వెస్ట్ బెంగాల్ వాళ్ళు బాగా వాడతారు పొటాటోస్ని. ప్రతి దాంట్లో వాడుతూ ఉంటారు. మీకు విషయం తెలుసా, మటన్ బిర్యానీ చేసుకున్నా కూడా దాంట్లో బంగాళదుంపలు ఉంటాయన్నమాట. అది కూడా దుంపలంటే ఏదో కట్ చేసి ముక్కలు వేయడం కాదు, దుంపలుగా పెట్టేసుకుంటారు. అదేదో ఒక స్పెషల్ డిష్ని పెట్టాం మేము, ఏదో ప్రత్యేకమైన పదార్థాన్ని మీకోసమే పంపించామని గర్వంతో పంపించినట్లు ఉంటుంది. అంత చక్కగా వాళ్ళు పొటాటోని వాడుతూ ఉంటారు. వేరే ప్రదేశాల్లో ఎక్కడా కూడా నేను మళ్ళీ అంత ఎక్కువగా పొటాటోని ఇష్టపడడం కానీ వాడడం కానీ చూడలేదు ఇండియాలో. కొద్దిగా ఎక్కువనే కాల్చాను. రీజన్ ఏంటంటే, కింద మోజరెల్లా చీజ్ ఉంది కదా, దాన్ని మనం గార్నిష్ కోసం వాడతాము. పైన టాపింగ్ కోసం లాగా దీన్ని వాడతాం కదా. ఆ టైంలో ఆ డిస్టింక్ట్ వేరియేషన్ కలర్ రావాలి అనే ఉద్దేశంతో కాస్త ఎక్కువ కాల్చాను. మీరు ఇంత కాల్చాల్సిన అవసరం లేదు, కొద్దిగా తక్కువ కాల్చుకున్నా కూడా సరిపోతుంది. రైస్ రెడీ అయిపోయాయి. నా గార్లిక్ ఇంకా ఆనియన్ కట్ చేసుకుంటున్నాం. కట్ చేసుకునే లోపు పొయ్యి కూడా వేడవుతుంది కదా.
పొయ్యి తద్వారా పెనము అన్నీ వేడి చేసేసుకుందాం. ఆనియన్ ఇలాగే వాడేస్తాం. పొడవుగా కర్రీ కదా, ఈ స్టైల్ బాగుంటుందని ఈసారి ఇలా ట్రై చేస్తున్నాను. ఇప్పుడు అసలు పని ఉంది. ఇన్ని మష్రూమ్స్ని తరగాలి అసలు మామూలు విషయం కాదు. మెత్తగా సాఫ్ట్గా ఇంకా తరగాలనిపించేలా ఉంటాయి, కానీ ఇన్ని తరిగిన అయిపోవండి. మష్రూమ్స్ వస్తూనే ఉంటాయి. ఇన్ని తరిగి తర్వాత పెనంలో వేసామంటే అన్నీ అయిపోతాయో తెలుసా. ఇన్ని మష్రూమ్స్ వేస్తే ఇంత వస్తుంది అది. కాబట్టి మష్రూమ్స్ వండేటప్పుడు వేయడం కొయ్యడం మాత్రం పెద్ద పని అయిపోతుంది. ఆ పని కూడా అవుతుంటుంది కదా. మనం వేడైంది ఆల్రెడీ. కొద్దిగంత ఆయిల్ వేడైన తర్వాత గార్లిక్ వేస్తాం. గార్లిక్ వేడైన తర్వాత ఆనియన్స్, ఈ ఆనియన్స్ కలర్ మారేంత వరకు వెయిట్ చేయాలి. నీట్ ట్రాన్స్లూసెంట్ కలర్ రావాలి కదా మనకు, అది వచ్చేస్తుంది. నౌ పెప్పర్ కార్న్స్ అంటే మిరియాలు అవి వేసుకొని కాస్తంత అట్లా వేయించేసి మష్రూమ్స్ వేయాలి. మష్రూమ్స్ కొద్దిగా వేగిన తర్వాత ఫ్లవర్ కొద్దిగా యాడ్ చేసుకొని ఆ కన్సిస్టెన్సీ కోసం వాటర్ కానీ ఇట్లాంటివి యాడ్ చేసుకోవాలి. వైన్ కూడా యాడ్ చేయాలి. మష్రూమ్ కూడా ప్రాపర్గా అక్కడికి వరకు వచ్చింది కదా. కొద్దిగా ఫ్లవర్ కొంచెమే అవసరం పడుతుంది వైట్ సాస్ కోసం, అందుకని కొద్దిగానే వేస్తాను. కాస్తంత శాండీ టెక్స్చర్ రావాలన్నమాట. దీంతో మొత్తం గ్లేజ్ అయిపోయింది కదా ప్యాన్ అంతా. దీనికోసం చిట్కా లాగా వాడతారు వైట్ వైన్ని, ప్లస్ టేస్ట్ కూడా బాగా పనికి వస్తుంది. నౌ గోయింగ్ ఫర్ వైట్ వైన్. బాగా ఫుల్ మంట పెట్టుకొని కనుక చేసినట్లయితే చక్కగా ఫ్లాంబే కూడా వస్తుంది. మనకి ఈ స్టవ్లో మంట అంత సరిపోవట్లేదు. Now garnish. I mean to say seasonings. కాస్తంత పెప్పర్, ఆల్రెడీ పెప్రికాన్స్ వేసుకున్నాం కదా, పెప్పర్ కార్న్స్ దానివల్ల కారం ఉంటుంది ఆల్రెడీ. కొద్దిగా పెప్పర్ వేసుకున్నాం అండ్ సాల్ట్ వేసుకున్నాం. ఓకే, డన్. చక్కటి డిష్ రెడీ అయిపోయినట్లే మొత్తం అంతా. సో ఫైనల్గా దీన్ని ఏం చేయాలంటే దీన్ని ప్లేట్లోకి తీసుకొని మోజరెల్లా చీజ్ దాంతో పాటుగా ఫ్రై చేసుకున్న ఫ్రైస్ ఉన్నాయి కదా ఆల్రెడీ ఇక్కడ, ఈ ఫ్రైస్ తోటి గార్నిష్ చేసుకొని ఒక ప్రాపర్ డిష్ని రెడీ చేసుకోవాలి. అవన్నీ కూడా నేను చేసి ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను.
చూసారు కదా ఏ విధంగా వచ్చిందనేది. రైస్ ఫస్ట్ ఒక లేయర్లో వేసి తర్వాత మనం చేసుకున్న కర్రీ వేసుకున్నాం, తర్వాత మోజరెల్లా చీజ్ వేసి కాస్త బేక్ చేసుకోవచ్చు, లేదంటే బ్లోటాచ్ లాగా పెట్టుకోవచ్చు, లేకపోతే ఏదైనా సరే చీజ్ కరిగేందుకు పైన ఏది కావాలో ఆ హీట్ పెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట. మిరియాలు తగులుతున్నాయి పంటి కింద, చాలా చక్కగా ఉంది. మీకు చెప్పా కదా అన్ని మష్రూమ్స్ వేస్తే అన్ని అవుతాయని, అలా అయిపోయింది చూడండి. ఇన్ని కట్ చేసి టూ గుడ్, చాలా చాలా చక్కగా ఉంది. సరే తినేసి మాట్లాడతాం. ఎనీవే నేను తింటూ ఉంటానులేండి. మనం చక్కటి డిష్ని ఒకసారి ఆల్రెడీ ట్రై చేస్తాము కెనడియన్ ఫుడ్స్లో, కెనడియన్ కుజిన్లో భాగంగా. అలాగే మరో డిష్ తోటి మీ దగ్గరికి వచ్చేసాను. ఇప్పుడు మనం చేసుకోబోతోంది ఒక చిక్కటి సూప్ అన్నమాట. చక్కటి సూప్ని మనం తయారు చేసుకుందాం. ఇది కూడా వెజిటేరియన్ ఐటమే. మన దగ్గర దొరికే ప్రతి ఇంగ్రీడియంట్, ఇక్కడ ఉన్న ప్రతి ఇంగ్రీడియంట్ మన దగ్గర దొరికేవే, వాటితోటి తయారు చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా దీన్ని వండేసుకోండి. కాబట్టి మొదలు పెట్టేద్దాం. అంతకంటే ముందు మనం చేసుకోబోతున్న డిష్ పేరు కూడా తెలుసుకోవాలి. కాబట్టి మనం చేసుకోబోతున్న ఆ డిష్ ఏంటంటే కెనడియన్ పంకిన్ అండ్ క్యారెట్ సూప్. ఈ కెనడియన్ పంకిన్ అండ్ క్యారెట్ సూప్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసినట్లయితే పంకిన్ కావాలి, అలాగే ఒక ఆనియన్, బేలీఫ్ కొద్దిగా కావాలి, బిర్యానీ ఆకు అంటాం కదా అదే, యాపిల్ సైడర్ వెనిగర్ వాడుతున్నాము, మామూలు వెనిగర్ అయినా సరే వాడుకోవచ్చు, థైమ్ కొద్దిగా వాడుతున్నాము, అలాగే క్యారెట్ వాడుతున్నాము, ఇంకా మనకు అవసరానికి బట్టి సాల్ట్ అండ్ పెప్పర్ ఎలాగో వాడతాం అనమాట. ఇక్కడ క్యారెట్ నేను వాడుతున్నాను, అందుకని మనం దీన్ని పంకిన్ అండ్ క్యారెట్ సూప్ అంటున్నాము. జనరల్గా వాళ్ళు ఏంటంటే వాళ్ళు వేరే ఇంగ్రీడియంట్స్ వాడినప్పుడు వేరే ఇంగ్రీడియంట్స్ తోటి ఆ పేరు కూడా పెట్టుకుంటారు. బట్ ఈ సూప్ బేస్ ఏంటంటే పంకిన్ అనమాట. పంకిన్ తోటి మాత్రమే వెళ్తూ ఉంటుంది. సో అది గుర్తుపెట్టుకొని మనం ముందుకు వెళ్ళిపోతుంటాం. ఎనీవే కటింగ్ ప్రాసెస్ ఉంటుంది, తర్వాత ప్యూరే చేసుకుంటాము, ఇవన్నీ కూడా ప్రాసెస్ ఉంటుంది. చాలా సింపుల్గా అయిపోతుంది, చూడడానికి కొద్దిగా కాంప్లికేటెడ్గా ఉన్నప్పటికీ కూడా. ఫస్ట్ నేను కటింగ్ మొదలు పెట్టేస్తాను. కచ్చా పచ్చా కొట్టేసుకోండి, ఎందుకంటే ఏ సైజు ఉన్నా కూడా మనకేం ఇబ్బంది లేదు. వీటన్నింటినీ మళ్ళీ మిక్సీ పట్టేయాల్సి వస్తుంది కాబట్టి ఇలా కచ్చా పచ్చాగా కట్ చేసేసుకుందాం. ఓకే, సమయపాలన గుర్తొస్తుంది కదా మనకి. పనిలో పనిగా స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టేసుకుంటే అది వేడవుతూ ఉంటుంది, మనం మన పని కంటిన్యూ చేసేసుకోవచ్చు. అయితే ఇందాక మీతో అన్నాను సమయపాలన అని. జనరలీ మనం షోస్కి చేసుకునేటప్పుడు మాత్రమే ఇలాంటి పనులు చేస్తూ ఉంటాం, ఎందుకంటే షోలో ఆ టైం అనేది ఆ విధంగా ఉంటుంది. మళ్ళీ కట్ చేయడం కానీ ఇంకోటి కానీ మీరు చూసేటప్పుడు కూడా అన్నీ ఒక ఫ్లోలో వెళ్ళిపోతే బాగుంటుంది అన్నట్టుగా ప్లాన్ చేస్తాం. కానీ ఎప్పుడైనా సరే ఇంట్లో వంట చేసుకునేటప్పుడు మాత్రం కూరగాయలన్నీ కట్ చేసి పెట్టుకుని తర్వాత వంట మొదలు పెట్టడం అనేది సర్వదా శ్రేయస్కరం. అది ఒక రకంగా ఫ్యూయల్ని ఆదా చేస్తుంది, అంటే గ్యాస్ కావచ్చు, స్టవ్, కరెంట్ తోటి కానీ ఇలాంటివన్నింటినీ ఆదా చేస్తుంది. దాంతోపాటుగానే వంట కూడా క్లమ్జీ అయిపోకుండా మనం ఇవి వేసామా అవి వేసామా అని మర్చిపోకుండా చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మనసు పెట్టి కూడా వంట చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. అది గుర్తుపెట్టుకోండి. రెడీ అయిపోయింది ఆల్రెడీ. ఆయిల్ వేసుకుంటాం. ఆయిల్ కూడా వేడయ్యేలోపు ఉల్లిపాయలు మిగిలినవి కూడా కట్ చేసి దాంట్లో వేస్తాను నేను. కొద్దిగా ట్రాన్స్లూసెంట్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయలు అలా వేగనిద్దాం. అవి వేగిన తర్వాత 1 by 1 వెజ్జీస్ అన్నీ కూడా దాంట్లో వేసి వేయించేసుకుంటాం అన్నమాట.
ఈ సైజు చూసుకోవాలి మనం, మళ్ళీ కచ్చాపచ్చాగా కోసేసినా కూడా ప్యూరే చేసుకుంటాం కాబట్టి కదా పర్లేదులే అనుకోకుండా. రీజన్ ఏంటంటే ఇది మనం ప్యూరే చేయడానికి ముందుగానే ఒకసారి కుక్ చేసుకుంటాం కదా, ఆ కుకింగ్ ప్రాపర్గా కుక్ అయిపోవాలంటే ఎంత చిన్న ముక్కలు అయితే అంత ఫాస్ట్గా కుక్ అవుతాయి కదా, మనకు తెలిసిన విషయమే. అందుకని కొద్దిగా చిన్నగానే పెట్టుకుంటున్నాను, ఆ చిన్న ముక్కల్ని కుక్ చేసుకోవాల్సి వస్తుంది. సో రిమైనింగ్ అంతా అయిపోయింది, ఇక్కడితో వీటి పని సమాప్తం. ఇంకా మనకు మిగిలినవి 3 ఇంగ్రీడియంట్స్ అన్నమాట ఇక్కడ. ఓకే, ఆనియన్ ఫ్రై అయిపోయింది, గోయింగ్ విత్ క్యారెట్. ఆ క్యారెట్ కూడా కొద్దిగంత ఫ్రై అయిన తర్వాత నేను పంకిన్ వేసుకుంటాను. క్యారెట్ కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత పంకిన్ వేసుకుంటాం. గుమ్మడికాయ కాస్త ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది, దానికోసం టైం తీసుకుందాం. అది కొద్దిగా అయిన తర్వాత వాటర్ వేసుకొని సిమ్మర్ చేసుకుంటాం అన్నమాట. సో లెట్ ఇట్ ఫ్రై ఫర్ సమ్ టైం. ఇది కూడా వేగిపోయింది కదా. సో నౌ దీనికోసం స్టాక్ యాడ్ చేసుకుంటున్నాం, లేకపోతే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సూప్ కదా, ఆ కన్సిస్టెన్సీ ఎక్కువ రావాలి, ఇవన్నీ ఉడకాలి కూడా కాబట్టి దానికి సరిపడా వాటర్ యాడ్ చేసుకున్నాను. అండ్ దీంట్లో మిగిలిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా యాడ్ చేసుకోవాలి. బే లీఫ్, దాంతోపాటుగా థైమ్, అండ్ వెనిగర్, ఇవన్నీ వేసేసి సీజనింగ్ కోసం కావాల్సిన ఇది కూడా యాడ్ చేస్తున్నాను. ఇది తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు, పెప్పర్ అండ్ సాల్ట్ కూడా. రీజన్ ఏంటంటే ప్యూరే చేసిన తర్వాత కూడా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ కోసం పాన్ మీద పెట్టి వేడి చేస్తాం అన్నమాట. అప్పుడు టేస్ట్ చేసుకొని కొద్దిగా ఎక్కువ తక్కువ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడే అంత అర్జెంట్ ఏం కాదు, కాబట్టి అప్పుడైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఎనీవే నేనైతే ఇప్పుడు యాడ్ చేస్తాను, అప్పుడు కావాలంటే మళ్ళీ కరెక్ట్ చేసుకుందాం కొద్దిగా. దేర్ ఇట్ ఈస్. ఇంకా కుక్ అవ్వడమే తరువాయి. నేను మూత పెట్టేస్తున్నా, కాసేపు కుక్ అయిన తర్వాత మిక్సీ పట్టేసి చూద్దాం. సో మొత్తం అయిపోయిన తర్వాత జస్ట్ బే లీఫ్ మాత్రం తీసేసి అందులో నుంచి ఆకులు మాత్రం తీసేసుకున్నాము. చూస్తున్నారు కదా, మీదంతా కూడా మిక్సీ పట్టేస్తే ఈ విధంగా ప్యూరీ వచ్చేసింది. దీన్ని మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఈ ప్యూరీని అంతా కూడా ఇందులో వేసుకొని మనకు సూప్ కన్సిస్టెన్సీ ఏ విధంగా కావాలో ఆ విధంగా వచ్చేంత వరకు సూప్ చేసుకుంటాం అన్నమాట. డన్. చక్కటి కన్సిస్టెన్సీ వచ్చింది ఆల్రెడీ కూడా. కొంతమందికి పలచగా కావాల్సి వస్తుంది, కొంతమందికి బాగా థిక్గా కావాల్సి వస్తుంది. సో ఎవరి చాయిస్ వాళ్ళది కాబట్టి ఇదే సూప్ ఇదే విధంగా సరిపోతుందంటే సరిపోతుంది, లేదంటే కొద్దిగా వాటర్ కానీ లేకపోతే వెజిటబుల్ స్టాక్ కానీ యాడ్ చేసుకోవచ్చు అనమాట, ఇంకా కొద్దిగా పలచగా రావాలంటే. చాలా చక్కగా వచ్చింది. ఇప్పుడైతే అలాగే వదిలేద్దాం. అండ్ కొద్దిగంతా పెప్పర్ రిక్వైర్మెంట్ ఉంది. లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్ అగైన్. బ్యూటిఫుల్ కదా. 1/2 minute to 1 minute కుక్ అయితే చాలు, సూపర్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. డిష్ అవుట్ చేసేసి ప్రెజెంటేషన్లో పెట్టి మీకు చూపించేస్తాను. వావ్. ఫ్లేవర్ఫుల్గా ఉందండి. పర్టికులర్లీ థైమ్ అదరగొట్టేసింది. ఆ ఫ్లేవర్ లైట్గా తగులుతూ ఉంది. సరే, పైనుంచి గార్నిషింగ్ కోసం మన టచ్ కూడా ఇచ్చేసాము. కొత్తిమీరకి సంబంధించి అట్లా చాప్ చేసి పైనుంచి ఇచ్చేసాం కదా. సో మన టచ్ కూడా వచ్చేసింది. చాలా అద్భుతంగా కుదిరింది.
ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసేయండి, చాలా బాగుంది. పిల్లలకి ఎప్పుడైనా సరే సాయంత్రం ఇంటికి వచ్చిన వెంటనే ఇవ్వడానికి కూడా చాలా చక్కగా ఉంటుంది. తయారు చేసుకోవడం కానీ ఇంగ్రీడియంట్స్ కానీ అన్నీ చాలా చాలా సింపుల్గా ఉన్నాయి కాబట్టి డోంట్ మిస్ ఇట్. అసలు ఆలోచన కూడా చేయొద్దు, వెంటనే చేసేసుకోండి. మరి ఎందుకు ఆలస్యం, హ్యాపీగా వండుకుందాం, హ్యాపీగా తిందాం. మళ్ళీ కలుద్దాం మరో ఎపిసోడ్లో మరో డిష్ తోటి. అప్పటి వరకు బాయ్.